మనకి ఎలక్షన్స్ లో వచ్చేటప్పటికి ఇంకో ముఖ్యమైన భాగం పిఠాపురం అసెంబ్లీ సీట్ సార్. అది కూడా వచ్చేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించి ఎంతో మంది ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో. అయితే రేపు మే 5 నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు అని చెప్పి వినిపిస్తుంది. ఆయనతో పాటు ఆయన కుమారుడైన రామ్ చరణ్ గారు కూడా వస్తారు అని చెప్పి తెలుస్తుంది. ఇక మెగాస్టార్ కూడా ఇక్కడ వచ్చి అడుగు పెడితే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు పిఠాపురం ఎన్నిక అనేది బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో ఒక ఇంపార్టెంట్ కీలకమైన నియోజకవర్గంగా మారింది. అంతవరకు నిజం. ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పబ్లిక్ జడ్జిమెంట్ అండ్ పబ్లిక్ మూడ్ అనుకోండి. ఏదైనా లాస్ట్ వీక్లో అంటే మే 13కి ముందు వారంలో ఏదైనా పల్స్ కొంచెం అటు ఇటుగా మనకి తెలియచ్చు. ఈ లోపల ఏంటంటే ప్రచారం తీరుతెన్నులు ఎట్లా నడుస్తున్నాయి ఏంటి అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా అవతల వైసీపీ తరఫునేమో వంగా గీత గారు ఆవిడ చాలా డ్రాస్టిక్ గా ప్రచారం చేస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ పట్టపగలు కూడా ఎండలో తిరుగుతున్నట్టు ఆవిడ చూస్తే తెలుస్తున్నది మనకి. మరో వంక పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఈ వారాహి విజయవేరి సభలు జరుపుతున్నారు. ఇవాళ కూడా నిన్న మొన్న కూడా చాలా విస్తృతంగా పర్యటించారు. రోజుకు 2-3 చోట్ల సభలు జరుపుతున్నారు. మొన్న శనివారం అనుకుంటాను మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా యాక్టర్ యంగ్ హీరో వరుణ్ తేజ్ వచ్చి ప్రచారం చేసి వెళ్ళారు. మొత్తం మీద మెగా ఫ్యామిలీ ఆయన తరఫున ప్రచారం చేయాలి అనేది ఒక ఇన్ ప్రిన్సిపల్ డిసైడెడ్. అందులో భాగంగా మే 1st వీక్లో చిరంజీవి గారు కూడా ప్రచారం చేస్తారని ఆల్రెడీ అది తెలిసిపోయింది. ప్రచారం వార్తలు కూడా వచ్చినాయి. సో చిరంజీవి గారు ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది అనేది అది ఒక ఆసక్తికరమైన అంశమే. ముఖ్యంగా చిరంజీవి గారికి ఇప్పటికీ కూడా అటు సైడు ముఖ్యంగా కాపుల్లో ఉండి నాన్ కాపేతర ఓటర్లో కూడా ఆయనకి విశేషమైన అభిమానం ఉన్నది. ఏమండి మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు చాలా తీవ్రస్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో మొత్తం మీద ఏంటంటే చిరంజీవి గారు వస్తే పిఠాపురంలో ఎన్నికల ప్రచారం అనేది ఒక సరికొత్త ఊపుని సంతరించుకోవచ్చు అనేది అయితే పబ్లిక్ పల్స్ గా మనకు వినిపిస్తున్నది. అయితే దీనికి అట్లాగే చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ ఇక వాళ్ళందరూ సినిమా యాక్టర్లు అందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ 1 by 1 వచ్చి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకొని ఎడతారు. కొంతమంది ఇంటింటి ప్రచారము, అట్లాగే ఇప్పుడు నాగబాబు గారి వైఫ్ కూడా అక్కడ ప్రచారం చేస్తున్నట్టున్నారు ఇంటింటికి తిరిగి. సో మొత్తం మీద వాళ్ళందరూ కూడా అక్కడ పిఠాపురం మీద కాన్సన్ట్రేట్ చేసి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎక్కువ సంఘీభావం అనేది వ్యక్తం చేయాలని ప్రిన్సిపల్ వాళ్ళు డిసైడ్ అయినారు. ఆ మేరకు వాళ్ళు ప్రాసెస్ మొదలుపెట్టినట్టు మనకి కనిపిస్తున్నది. ఇప్పటికే కొంతమంది 2-3 దిగారు కాబట్టి పిఠాపురంలో. ఇక దీన్ని తట్టుకోవటం కోసం అవతల వైసీపీ వంగా గీత గారి తరఫున వైసీపీ ఎటువంటి స్ట్రాటజీ అమలు చేస్తుంది అంటే ప్రచార వ్యూహాన్ని ఎట్లా మార్చుకుంటుంది, మరి వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్లు ఎవరున్నారు ఏంటి అనేది ఇంకా మనం వేచి చూడాల్సిన అంశం. వాళ్ళ వైపు నుంచి కూడా కేవలం ముద్రగడ పద్మనాభం ఇతరత్ర అక్కడ స్థానిక రాజకీయ నాయకులు వాళ్ళు తప్ప వీళ్ళలాగా సినిమా యాక్టర్లు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. సో అటువైపు మరి ఆ స్థాయిలో ప్రచారం చేయాలంటే ఎవరిని రప్పించాలి ఏంటనేది అది వైసీపీకి ఉన్న ఒక సమస్య. అయితే ఇప్పుడు చిరంజీవి గారు వస్తే కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమని చెప్తారా, లేదంటే ఆయన ఏం మాట్లాడితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి అంటారు సార్? ఇప్పుడు న్యాచురల్ గా తమ్ముడిగా ఆయన పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారం చేయాలని డిసైడ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆయనతో పాటు ఆ వారాహి బస్ ఎక్కి వాహనం ఎక్కి ఆయన పక్కనే పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఆయనకి నా తమ్ముడికి ఓటేయండి అని అడగకుండా ఇంకేం మాట్లాడతారు ఆయన? అంటే అపోజిషన్ పార్టీస్ గురించి ఏదైనా కమెంట్స్ చేయడం కానీ ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఆయన అంటే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే అపోజిషన్ వాళ్ళ మీద దాన్ని ఏమంటాము ఒంటికాల మీద లేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఆయన చేసే స్థాయి విమర్శలు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయటం లేదు. సో అది క్లియర్, మనకు తెలిసిందే. మరి అదే బాటలో చిరంజీవి గారు కూడా చేయకపోతే కేవలం ఆయన ఎంతసేపు మాట్లాడినా ఎన్ని రోజులు మాట్లాడినా నా తమ్ముడు పవన్కి ఓటేయండి అనే ఏకవాక్య తీర్మానం లాగా ఎంతసేపు మాట్లాడగలరు? ఎందుకంటే చిరంజీవి గారు ఏమి మాట్లాడుతున్నారు, చిరంజీవి గారి నుంచి ఏమి ఆశిస్తారు ఓటర్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న మోడీ గారు వచ్చి చిలకూరుపేటలో సభలో మాట్లాడి వెళ్ళారు.
ఆయన అసలు ఏమీ మాట్లాడకుండా ప్రతిపక్షం అంటే ఐ మీన్ ఇక్కడ జగన్ ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా, కనీసం జగన్ అనే పేరు కూడా ఎత్తకుండా ఆయన ప్రభుత్వము, ఆ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం అన్నారు తప్ప ఆయన నోటి వెంట జగన్ అనే మాట కూడా రాలా. ఏదో ఒకటి రెండు విమర్శలు పాసింగ్ రిమార్క్ లాగా చేశారు. దాని మీద చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వచ్చింది. అటు కూటమిలో వచ్చింది, ఇటు సామాన్య జనంలో కూడా వచ్చింది. అంటే సామాన్య జనం అంతా ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మోడీ వస్తే ఏదన్నా ఒక హామీ ఇస్తాడు, విభజన హామీల గురించి ప్రస్తావిస్తాడు, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తాడు, అమరావతి రాజధాని గురించి ప్రస్తావిస్తాడు అని. కానీ ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. సో ఆయన వచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చివరికి బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు లేదు మోడీ గారు ఇంకా 2-3 సభలు ఉన్నాయి, అప్పుడే ఏమైంది, ఏదో మొదట ఇంట్రొడక్టరీ మీటింగ్ ఆ సభల్లో చెప్తారు అని సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక వ్యక్తి నుంచి ఏమి ఆశిస్తారు జనము? ఒక వ్యక్తి వచ్చి ఏదో కేవలం మాట్లాడిపోతే చాలదు, వాళ్ళు ఏమి మాట్లాడాలో అవి మాట్లాడితేనే దానికి వాల్యూ ఉంటుంది. అట్లాగే చిరంజీవి గారు కూడా, మరి చిరంజీవి అంత స్థాయి వ్యక్తి, పవన్ కళ్యాణ్ సొంత అన్న ఆయన కోసం వచ్చి మాట్లాడుతూ కేవలం పవన్ కళ్యాణ్ ఓటేయండి అని చెప్పి అడగటం వరకే మాట్లాడితే జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? జనం ఆయన నుంచి ఏం ఆశిస్తున్నారు? సో జనం పల్స్ ఎలా ఉంది, దాన్ని బేరీ చేసుకొని ఆయన ప్రసంగం తీరు ఉంటుంది. కానీ లేకపోతే మొక్కుబడిగా ఎన్ని రోజులు ఆ వారాహి వాహనం ఎక్కి తిరిగినా కూడా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ జనం తన నుంచి ఏం ఆశిస్తున్నారు, పవన్ నుంచి ఏం ఆశిస్తున్నారో పవన్ కళ్యాణ్ కనిపెట్టారు. ఏమండి, తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని ధ్వజమెత్తడం, జగన్ అక్కడ కావాలి జనానికి, అదే ఆయన చేస్తున్నారు పవన్ కళ్యాణ్. జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాలి, తను ఏం చేస్తానో పిఠాపురానికి చెప్పాలి, అది చెప్తున్నాడు. జనం ఏదో ఆశించారు. అట్లాగే చిరంజీవి గారు ఏం ఆశిస్తారు అనేది జనం ఎట్లా ఆలోచిస్తున్నారు చిరంజీవి నుంచి అని తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళ ప్రసంగాన్ని, వాళ్ళ పాయింట్స్ని రెడీ చేసుకుంటారు తప్ప కేవలం క్యాజువల్గా వచ్చి ఏదో చేతులు ఊపేసి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రయోజనం అయితే ఉండదు. ఓకే సార్.